అందరికి శనార్తి ఆడలకు మంగళారతి. ముందుగాలు ఏముంటాయి మన ముచ్చట్ల నిత్యరాతల గీతలే కదా, సుడు రెడ్ లైన్స్. ఢిల్లీలో ఫుల్లు బిజీగా ఉన్నాడు రేవంత్ గారు. కేంద్ర మంత్రుల కలుస్తుండు తెలంగాణ సీఎం సారు. 2043 వరకు ఉండొద్దట బాధ. కూటమోళ్ళు సంతకాలు పెట్టిండ్రు దస్త్రాల మీద. అల్లు అర్జున్ సారుకు వచ్చింది నడుమంత్రపు బెయిలు. ఒకరోజు ఆగమాగమయ్యింది చెంచలుగూడ జైలు. చంద్రాలు సీఎం కావాలని కలలుగన్నడట పవనాలు. ఏపీ కోసం కూడా ఏం కలగనలేదా అంటుండ్రు జనాలు. అంబులెన్సులు మంజూరు చేసింది అడవి బిడ్డ సీతక్క. గూడాలు తండాలకు అన్ని సౌలతులు చేస్తదట పక్కా. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు దేశ రాజధాని ఢిల్లీకి పోయి గడి అన్నది రికాం లేకుండా మునుం బట్టి ఒకలేనుకోకలను కేంద్ర మంత్రులను కలుస్తూనే ఉన్నాడు. ఏ మంత్రులను కలిసిండు, మరి వాళ్ళు కూడా ఏమన్నారు కలవంగానే. సీఎం సార్ కూడా వాళ్ళతో ఏమన్నాడో మనం కూడా అన్ని ముచ్చట్లు ఓదానికి ఒకటి అరుచుకుందాం పారి. అగో కేంద్ర రైళ్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సార్ను కలిసిండు. సెంట్రల్ సర్కార్ మినిస్టర్ సార్ కూడా నవ్వుకుంటా ఇట్లా చేతుల చేయేసిండు. కాజీపేటలో రైల్వే కోచ్ కంపెనీ ఏర్పాటు చేయాలి. మా తెలంగాణలో రైళ్ల శాఖ చక్కగా లేక చాలా మంది ప్రయాణికులకు చాలా తక్లీఫులు అవుతున్నాయని సీఎం సారు కేంద్ర మంత్రి సార్తోని అనగానే, మీ రాష్ట్రంలో రైళ్లకు ఎంత గోస అవుతుందో నేను చూస్తలేనా, ఈడిదాకా వచ్చి మీరింత మంచిగా అడిగినాక ఊకుంటానా, మీరన్నట్టే ప్రయాణికులకు ఏ బాధలు లేకుండా చేస్తానడట. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ సారు, మీరేమో ఏఐసీసీ మీటింగ్ ఉంది, కాంగ్రెస్ పేపర్లను కలిసి వస్తా అని చెప్పిపోయిర్రు. ఆడదాకా పోయినాక చేయి పార్టీ పేపర్లు కలిసేందుకు టైం ఇవ్వకపోతే అంత దూరం పోయి మళ్ళా ఉత్తగా వచ్చుడు ఏందని ఇట్లా కూడా కేంద్ర మంత్రులను కలుస్తురా ఎట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రాల సారు, డిప్యూటీ సీఎం పవనాల సారు ఇద్దరు కలిసి స్వర్ణాంధ్ర 2047 సంవత్సరం డాక్యుమెంట్ చాలు చేసిరట. పెద్ద ముఖ్యమంత్రి చిన్న ముఖ్యమంత్రి సారు ఇద్దరు ఓపెనింగ్ చేసిరంటే ఆ డాక్యుమెంట్లో అంత స్పెషల్ ఏమున్నది, అసలు ముచ్చటేందో మనం కూడా అరుచుకుందాం పారి. చూసినరా ఇట్లా ముఖ్యమంత్రి చంద్రాల సారు, ఉప ముఖ్యమంత్రి పవనాల సారు మంత్రులంతా కలిసి డాక్యుమెంట్ మీద సంతకాలు చేసిర్రు. శుభాశీస్సులు అందిద్దాం. వచ్చే 23 ఏళ్లల్లా ఏపీలో ఏమేం పనులు చేయాలి, ఏమేం పథకాలు అమలు చేయాలి, ఎట్లా పబ్లిక్ అవసరాలు తీర్చాలని ఇట్లా ముందుగాలనే లక్ష్యాలు పెట్టుకొని పనిచేసేందుకు పసుపు కొమ్ము సర్కారు కాయిస్గా స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ను తీసుకొచ్చిందట. ఇంకా సీఎం సార్ చెప్తుండు ఎనుండ్రి. ఈ రోజు ఈ యొక్క స్వర్ణాంధ్ర విజన్ అమలుకు ఒక రోడ్ మ్యాప్ తయారు చేశాం. 26 జిల్లాల్లో జిల్లా స్థాయి విజన్ ప్లాన్స్ ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. 5 సంవత్సరాలు ప్లానింగ్ చేశాం. ఇన్నరా చంద్రాల సార్ ఏమంటుండో, స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ల జిల్లాల్లో చేయవలసిన పనులు నయట. మొదలు ఏ జిల్లా నుంచి సురువు చేయాలి, ఏ జిల్లా వరకు ఆపాలన్నది కూడా అన్ని అన్లకి ఎక్కిచ్చిరట. జిల్లాలో ఉన్న మండలాలు, గ్రామాలు, పల్లెల్లో కూడా సౌలతులు చేసేటట్టు ప్రణాళికలు చేసినామని అనుకొచ్చిండు. ఎట్లున్నది ముచ్చట, పిల్ల పుట్టక ముందే కుల్లగుట్టి పెట్టిండ్రు అన్నట్టు లేదు. ఎప్పుడో రాబోయే కాలంలో చేయబోయే పనుల గురించి చెప్పబట్టే. అయ్యా చంద్రాల సారు, చెప్పని పనులేమో ఇట్లా ముంగట వేసుకోబడితిరి. మీరు ఎన్నికల ముంగట ఇచ్చిన హామీలేమో వెనకకే ఉంచబడితిరి. ఎన్నికల ముంగట ఏం చెప్పిరు సారు, మీ సూపర్ 6 పథకాల ముచ్చట ఏంది సారు, గెలిచి ఇన్ని నెలలు అవుతున్నా ఇంకా అమలు చేయకపోబడితిరి. డాక్యుమెంట్లో ఎక్కించినవి ఎప్పుడు అయితాయో అప్పటి వరకు రాముడు ఎవడో రాకాశుడు ఎవడో, ఇప్పుడు ఇవి మాత్రము అమలు చేయండి సారు బిరానా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏషగాడు అల్లు అర్జున్ సారు అరెస్ట్ అవ్వడు ఏమో గాని ఏ టీవీ ఛానల్లో చూసినా, ఏ సోషల్ మీడియా యాప్లో చూసినా మొత్తం ఆయన ముచ్చట్లే, ఆయన వీడియోలే. సంధ్య సినిమా టాకీస్ కాడ తొక్కిసలాట అయితే అల్లు అర్జున్ సార్ను అరెస్టు చేసుడేంది, జైలుకు పంపుడేందని కొందరు అభిమానులది ఒగగోస కాదు. కొనాకరికి ఏమైందో చూద్దాం పారి. నిన్న పట్టవగటిలి చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ సారు ఇంటికి పోయి ఆయనను అరెస్ట్ చేసిరు కదా. అయితే పొద్దున్నజాముల వరకల్లా అల్లు అర్జున్ సార్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచి న్యాయస్థానం 14 రోజులు జైల్లో పెట్టాలనగానే చెంచలు కూడా జైలుకు పట్టుకపోయిర్రు. ఆ ముచ్చటరికైన అభిమానులు కూడా జైలు దాకా పోయినరు. అప్పటికే హైకోర్టులో అల్లు అర్జున్ సార్కు నడమంత్రం బెయిలు వచ్చింది కానీ ఆయనంత పొద్దుపోయింది. ఆడికైనా సొంత పూచికత్తు మీద ఎవరన్నా జమానత్ పెట్టి ఇడిపించకపోమని కోర్టు చెప్పింది. రాత్రి కుదరకపోయే వరకల్లా పొద్దుగాలనే జైలు నుంచి ఇడిచిపెట్టిర్రు. ఇక కావాలనే మీరు
అరెస్టు చేయించిరా అని ముఖ్యమంత్రి రేవంత్ సార్ను విలేకరులు అడిగితే చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది, చట్టం ఎవలకు చుట్టం కాదన్నట్టు ఆయన అంటే రేవంత్ సారే అల్లు అర్జున్ సార్ను కావాలని అరెస్టు చేయించి జైలుకు పంపించాలనుకున్నాడని కమలయ్యల నుంచి కార్యకర్తల దాకా అంటుర్రు. ఒక ఏషకాడు ఒక కేసుల జైలుకు పోతే అటు ఏపీ మాజీ సీఎం జగనాల సార్ కాన్ నుంచి ఇటు తెలంగాణలో ఉన్న ఉమ్మాయి డాకాయ లీడర్ల దాకా అందరూ స్పందించారు. మరి లగచర్ల ఫార్మా కంపెనీ బాధితులు జైల్లో ఉంటే వాళ్ళ గురించి కూడా ఇంతే కాయిస్గా కొందరు ఎందుకు స్పందిస్తలేరో ఏమో వాళ్ళకే తెలవాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనెదల పవనాల సారు పసుపుకోమ పార్టీతోని ఎందుకు పొత్తు కలుపుకుండో ఎరికేనా? ఎందుకు కలుపుకున్నాడు? అధికారంలోకి వస్తే వాళ్ళకు కూడా ఇంత అధికారం ఉంటుందని కదా అంటారా? కాదు. మరి ఎందుకు పొత్తు కూడిండే బాలన్న అంటే ఖుద్దు పవనాల సారే చెప్తున్నాడు. ఈనుండ్రి అయ్యా ఉప ముఖ్యమంత్రి పవనాల సారు ఇక చెప్పుండ్రి. నేను 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి నేను ఆయన్ని ఎందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నానంటే, పాలిటిక్స్ లో సహజంగా రాగానే ప్రతి ఒక్కరికి ఒక స్వార్థం ఉంటుంది. నేనేదో అయిపోవాలని, నేనేదో అయిపోవాలని నేను కళ్ళగనలా. మీరేదో అయిపోవాలి, ప్రజలంతా ఏదో అయిపోవాలని కళ్ళగన్నా. ఆ కళలకి సరైన సారథ్యం వహించే వ్యక్తి ఎవరు, ఆ దిశగా తీసుకెళ్లే వ్యక్తి ఎవరు? నాకు ఆయన తప్ప ఇంకెవరు కనిపించలేదు. ఇన్నరా కొనిదల పవనాల సారు కన్నా కలలు తీర్చే నాయకుడు ఎవరు అంటే ఒక చంద్రాల సారే అనిపించిందట. అందుకే ఇప్పుడు కాదు అప్పుడు కాదు, పొత్తుల రాష్ట్రం ఉన్నప్పటి నుంచి రాష్ట్రం సపరేట్గా ఏరు పడ్డాక వెంటనే సీట్లు కూడా అడగకుండా ఉత్తపుణ్యానికే చంద్రాల సారు సీఎం కావాలని ఆనాడు కొట్లాడిండట. ఇప్పుడు కూడా ప్రధాని మోడీ సారుతోని పొత్తుపోయి ఏపీలో కూటమి సర్కారు కొలాయి దింపేదందుకు తండ్లాడిండట. అయ్యా పవనాల సారు చంద్రాల సార్ను సీఎంను చేసేందుకు మంచిగానే దండ్లాడినరు, మంచిగానే చెప్తుండ్రు, ముద్దుగానే ఉన్నది. అధికారంలోకి వచ్చి ఇన్ని దినాలు అవుతున్నా కానీ సూపర్ 6 పథకాలు అన్ని కూడా అమలు చేయకపోబడితిరి. ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడదిగినాక తీన్మారు మల్లన్న అన్నట్టు చేస్తామని అప్పుడే అట్లా కూడా కలలుగా అన్నారా? అందుకే పథకాలు అమలు చేయకుండా ఆలోచన చేస్తుర్రా. గత వైసీపీ ఏలుబడి గలీజ్గా ఉన్నదనే కదా సారు కూటమి సర్కారును అధికారంలోకి తెచ్చిర్రు. బాబు గారు పాలనలో మార్కు చూపిస్తాడేమో అంటే ఆయన మార్కు కంటే రిమార్కే ఎక్కువగా లవడుతున్నది. మీరన్న చిన్న ముఖ్యమంత్రిగా ప్రజల చింతలు వాపుతారేమో అంటే ఏపీలో ఇప్పటికీ కూడా ఎల్లయ్య గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే అన్నట్టు ఉన్నది. ఈ మాత్రం దానికి మీరు ఏలుబడిలో ఉండి ఎందుకు సారు ఉత్త సంచికాడ కావలి ఉన్నట్టే ఉన్నది కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ పోలీసులు కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సార్ను అరెస్టు చేసేందుకు అంతా రెడీ అయ్యిందట. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు కొడుకును అరెస్టు చేయవలసినంత తప్పు ఏం చేసిండు? ఇప్పుడు ఆయన్ను ఎందుకు అరెస్టు చేసేందుకు రక్షక భటులు ఏర్పాట్లలో మునిగిర్రు. ఆ ముచ్చట ఎవరన్నారు అంటారా? అరుచుకుందాం పారి. కారు పార్టీ ఏలుబడిలో మున్సిపాలిటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ సారు హైదరాబాద్ పట్టణంలో ఈ రేసు ఆట ఆడిపించిండు కదా. ఆ గేములో 100 కోట్ల రూపాయలు మాజీ ముఖ్యమంత్రి సారు కొడుకు కమాయించిండని, అందులో అంతా గోల్మాలు గోవిందం అన్నట్టు అవకతవకలు అయినాయని చాలా దినాల సంది కేటీఆర్ సార్ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ సర్కారులో గవర్నర్ సార్ను పర్మిషన్ అడిగిండ్రు కదా. అయితే ఇప్పుడు తెలంగాణ గవర్నర్ సార్ కూడా కేటీఆర్ సార్ను ఈ ఫార్ములా రేసు గురించి అడిగేందుకు అనుమతి ఇచ్చిండట. ఇన్ని దినాల సంది ఎప్పుడు విచారిద్దాం అనుకుంటా కళ్ళు కాయలు కాసేటట్టు చూసిన షెయి సర్కారు ఇప్పుడు పోలీసులకు చెప్పి కేటీఆర్ సారు అరెస్టుకు అంతా తయారు ఉండ్రట. ఎట్లా అరెస్టు చేద్దాము ఏం కథ అనే పనిలోనే ఉండ్రట. పక్క ఆధారాలతోని పట్టుకపోయి విచారణ చేస్తారా? ఎన్ని దినాలు పడుతుందో, ఎన్ని కోట్ల ముచ్చట ముంగటేస్తారో, ఈ రేసు గురించి ఎన్ని ముచ్చట్లు బయటకు వస్తాయో, ఆ ఆట మీద వచ్చిన ఆమ్దాని మొత్తం ఎటుపోయింది, ఎవల ఖాతాలో పడ్డదో లెక్కలతోని సహా బయటకు తీసి చెప్తారా అంటే విచారణ తర్వాత తెలుస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అడవి బిడ్డల గోసలు తెలుసుకున్న మహిళా మంత్రి సీతక్క ఆదిలాబాదుల గిరిజన తండాలకు సౌలతులు చేసే పనిలో పడ్డదట. మొన్నటిదాకా ప్రజాపాలన విజయోత్సవాల పండగల బిజీగా ఉన్న మంత్రి మేడంకు గెలిచినాక ఏడాది గడిస్తే గానీ తండాలకు గూడాలకు సౌలతులు చేసే పని యాదికి రాలేదా? ఇప్పుడే అదికొచ్చిందా? అరుచుకున్నా పారి. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు గిరిజనులు ఉన్న దిక్కు దవాఖాన్ల సౌలతులు లేక ఇప్పటికే తిప్పలు పడుతున్న ముచ్చటెరకై మంత్రి సీతక్క వెంటనే అక్కడి దిక్కు అంబులెన్సులు మంజూరు చేసిందట. అడవి బిడ్డలకు కష్టం వచ్చిందని ఎరకైతే చాలు సీతక్క పానం వెళ్ళిపోయినట్టే తల్లడిల్లుతున్నట్టు చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి కదా. మరి వాళ్ళ బాధలు కళ్ళారా చూసినందుకో, స్వయంగా పోయి వాళ్ళ గోసలు అరుచుకున్నందుకో గానీ తొవ్వసాపు లేని ఊర్లకు సైతం అంబులెన్సులు పంపాలన్న ఆలోచన సూపర్ ఉన్నది. సీతక్క మీరు మంజూరు చేసిన అంబులెన్సులు మంచిగా తండాలకు గూడాలకు పోవాలనంటే తొవ్వలు కూడా సాపు ఉండాలి. చాలా జిల్లాల్లో అడవులు ఉండే, కొన్ని తండాలకు గూడాలకు ఇప్పటికీ కూడా సడక్ సౌలతులు చక్కగా లేక బండ్లబాటలు మట్టి రోడ్లే ఉన్నాయట. వానొస్తే వలవల, ఎండొస్తే గలగల అన్నట్టు కొన్ని దగ్గరలో ఉంటే కొన్ని దగ్గరలో అసలు వాగులు కూడా దాటరా అన్నట్టు ఉన్నదట. ఆ తొవ్వలు కూడా సాపు పోయించి డాంబర్ రోడ్లు ఏపిస్తే మీరు శాంక్షన్ చేసిన అంబులెన్సులకు ఏ తాకిలివులు ఉండయి. అట్లా కూడా సడకులు ఓపించే పని కూడా ముంగడ వేసుకొని బిరాన రోడ్లు ఓపిర్రి. మీరు అట్లా చేస్తే అడవి బిడ్డలు మిమ్ముల వనదేవతలు సమ్మక్క సారలమ్మలను గొలుసుకున్నట్టే దినాము గొలుసుకుంటారు, తలుసుకుంటారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ సారు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కారు పార్టీ లీడర్లు వెనుకకు పోరట. ఊరూర్లా గల్లీ వీధి వాడ అని ఓర్పాటు లేకుండా అన్ని దగ్గరలా గద్దెలు కట్టి తెలంగాణ తల్లి విగ్రహాలు పెడతారట. షై సర్కార్ ఆమోదించిన తెలంగాణ తల్లి విగ్రహమే పెడతారా, లేకపోతే పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని అరుచుకుందాం పరి. కల్వకుంట్ల కవిత మేడం ఇక చెప్పుర్రి. కానీ పిరికి ముఖ్యమంత్రి గారికి మేము చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని జీవోలు ఇచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఊరూరా ఊరేగించి మరీ మా ఉద్యమ తల్లిని నిలుపుకుంటాం. ఇన్నరా ఏమంటున్నదో, ఇంకా మస్తుగా అన్నది ఆముచ్చట గుడి నుండి డెఫినెట్గా వందల వేల సంఖ్యలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరణ చేస్తాం. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేస్తాం, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేసుకుంటాం. తెలంగాణ వాదులం, తెలంగాణ ప్రేమికులం అందరం కూడా కలిసి ఊరూరా నిలబెట్టుకుంటాం. తెలంగాణ మొత్తం మీద అందరూ కలిసికట్టుగా పోయి ప్రతి పల్లెల తెలంగాణ తల్లి పాత బొమ్మను నిలబెడతాము, మీకు శాతనైనన్ని కేసులు పెట్టుండ్రి, మమ్మల్ని ఆపుండ్రి చూద్దామనుకొచ్చింది. అమ్మా కవిత మేడము, మరి ఇన్ని ఏండ్ల కోలే తెలంగాణ తల్లి మీద లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు ఇట్లా పొంగి పొర్లుతుంది? అధికారంలో ఉన్నప్పుడు ఓ తీరు, అధికారంలో లేనప్పుడు ఓ తీరు మీరు ఉంటుండ్రనే కదా మేడము. మీకు ప్రజలు ఓట్లతోని బుద్ధి చెప్పి 10 ఏళ్ల మీ పాలనను పాతర పెట్టిర్రు, మీరు విగ్రహాలు పెట్టుడుతోని ప్రజలకు పావులంతా నా ఫాయిదా ఉన్నదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహంను ముంగటేసుకొని బతుకమ్మ పండుగ గురించి చింతపడవలసినంత అవసరం కవిత మేడంకు అంతగానం ఎందుకు? తెలంగాణలో బతుకమ్మ పండుగ చేసుడు ఏం బంద్ కాదని కాంగ్రెస్ మహిళా లీడరు బండ్రు శోభారాణి మేడం అంటున్నది. ఆ ఒకటి కాదు ఇంకా మాలస్కనే అన్నది. ఆ ముచ్చట కూడా ఇనుండ్రి మొత్తం. బండ్రు శోభారాణి మేడము ఇక చెప్పుర్రి. ఈరోజు కవిత తెలంగాణ జాగృతి మీటింగ్ లో మాట్లాడినటువంటి మాటలు చూస్తా ఉంటే చాలా అసహనంతోని బాధతోని మాట్లాడుతున్నారేమో అనిపిస్తా. మరి మీకెందుకు అట్లా అనిపించిందో ఆయన ముచ్చట చెప్పుర్రి మేడము. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ గురించి మాట్లాడినారు. తెలంగాణ ఉద్యమం కన్నా ముందు నుంచి బతుకమ్మ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ, బోనాలు కానీ, దసరా కానీ ఇవన్నీ పెద్ద పండుగలు. ఇవి అందరం చేసుకుంటాం. కవిత రాకముందు నుంచి ఉన్నాయి, కవిత లేకపోయినా ఆ పండుగలు కొనసాగుతాయి. ఇన్నరా కారు పార్టీ ఏలువడలకు వచ్చినాకనే తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ, బోనాల పండుగ సురువుగా లేదు. వెనుకటి సందే రాష్ట్రంలో బతుకమ్మ, బోనాల పండుగలు చేసుకుంటూ వస్తుర్రు. ఇవాళ కారు పార్టీ లేకున్నా, కవిత మేడం లేకున్నా పండుగలేం పడిపోవు, కొత్త పండుగలు రావు అన్న తరికల అనుకొచ్చింది. అమ్మ శోభారాణి మేడము, మీరు అన్నది కూడా నివద్దనే కానీ మరి ఇప్పుడు కావలసుకొని కాంగ్రెస్ సర్కారు కూడా తెలంగాణ తల్లి బొమ్మ నుంచి బతుకమ్మను తీసేసుడు ఎందుకు, అభయం ఇస్తున్నట్టు చేయి గుర్తును పెట్టుడు ఎందుకు అని అట్లా కూడా లొల్లులు నడుస్తున్నాయి. ఆ ముచ్చట ఏంది మేడము? అధికారంలోకి రాగానే ముద్రలు మార్చుడేందో, విగ్రహంలో మార్పులు తెచ్చుడేందో, విగ్రహం మార్చకపోతే ఏమయ్యేది, అట్లా కూడా ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకము దండగ చేసుడేందో మీ కాంగ్రెస్ లీడర్లకే తెలవాలంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. 2025లో వచ్చే పుష్కరాలు ఎట్లా చేద్దాము ఏం కాదా అని గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం మీటింగ్ పెట్టి ఆలయాల అధికారులతోని మాట్లాడిందట. అసలు ఆ పుష్కరాలకు ఎంతమంది భక్తులు పోయేటట్టుర్రు, ఎంతమందికి సవలతులు చేస్తే బాగుంటది, సర్కార్ తరఫున ఏమేం చేయాలనో మాట్లాడినరా ఇందా పారి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు ఉన్నాయి కదా. మే నెల పుష్కరాలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల ప్రజలే కాకుండా ఎక్కడెక్కడికిలో గంగల మునిగేదందుకు వస్తారు. ఎవలకు ఏ తక్లీఫులు ఉండొద్దు. సర్కార్ తరఫున సకల సవలతులు చేయాలి. పాయకాన్ల కాన్ నుంచి పార్కింగ్ల దాకా, తానాల కాన్ నుంచి పూజలు పునస్కారాలు అయ్యేదాకా భక్తులకు ఎటువంటి తక్లీఫులు లేకుండా చూసుకునే జిమ్మెదారి మలి సర్కారు మీద ఉన్నదా అన్నది సురేఖ మేడము. మే నెల వచ్చే పుష్కరాల గురించి పురుషాదిగా మీటింగ్ మంచిగానే పెట్టిండ్రు. ఫుడ్ పాయిజన్ అయి పోరగాన్ల పానాల మీదకి వస్తున్నది. కొందరు పిల్లల పానాలు కూడా వాయే. ఇప్పటికీ రోజుకో దగ్గర ఫుడ్ పాయిజన్ అవుతుంటే హాస్టళ్ల పరిస్థితి గురించి ఎందుకు అరుచుకుంటలేరు మేడము? బస్సులు చక్కగా నడవక, వచ్చిన 1-2 బస్సులు జాలక, మంది ఎక్కువై సీట్లు దొరకక ఆడోళ్ళు శికలు పట్టుకొని కొట్టుకుంటుంటే అవిడి గురించి కూడా ఎందుకు అంటలేరు? కావలసినన్ని బస్సులు ఎందుకే ఇస్తలేరు? ఎన్నికల ముంగడ మీరిచ్చిన హామీలు ఇయ్యకుండా ఆలస్యం ఎందుకు చేస్తుర్రు? అవిడి గురించి కూడా ఆలోచన చేసి పుష్కరాల గురించి మీటింగ్ పెట్టినట్టే సమావేశం పెట్టి 6 గ్యారెంటీలు అమలయ్యేటట్టు అధికారులకు ఆర్డర్లు వేయకపోయినరు మేడం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సినిమేషగాడు మోహన్ బాబు సారు పోలీసులకు దొరకకుండా ఎవ్వలకు కనిపించకుండా పరారీలో ఉన్నాడట. కొడుకుతోని కొట్లాటయ్యి ఆయన బాధలు ఆయన ఉంటే పరారీలో ఉన్నాడు అనుడేంది? పోలీసులకు దొరకకుండా దాచుకోవాల్సినంత కర్మ డైలాగ్ కింగ్కు ఏమొచ్చింది ఏమో. మరి అన్ని ముచ్చట్లు మనం కూడా అరుచుకుందాం పరి. వారం దినాల సంధి మోహన్ బాబు సారు ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్ సారు పంచాది టీవీల డైలీ సీరియల్ లెక్కనే మీడియాలో వస్తూనే ఉన్నది. అదట్లుంటే అత్త మీద కోపము వెనకడ ఎవలో ఓ కోడలు దుత్త మీద తీసింది అన్నట్టు మోహన్ బాబు సారు కొడుకు మీద కోపాన్ని మొన్న ఓ జర్నలిస్టు మీద తీసిండని విలేకరులు లొల్లి కూడా చేసిర్రు. అరెస్టు చేయాలని డిమాండ్ కూడా చేసిర్రు. ఇప్పుడు పుష్ప 2 సినిమా హీరో అల్లు అర్జున్ సార్ను
సంధ్య టాకీస్ కాడైన తొక్కిసలాటల ఆయన తప్పు కూడా ఉన్నదని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిర్రు కదా. మలి సర్కారు మా జర్నలిస్టుల మీద దాడి చేసిన వాళ్ళను అరెస్టు చేయదా అని విలేకరులు కోపానికి వస్తారని పోలీసులు మోహన్ బాబు సార్ను కూడా అరెస్టు చేసే పనిలో పడ్డారట. అయితే ముచ్చటరికైన మోహన్ బాబు సారు పత్తకు కనిపించకుండా పోయిండట. ఇప్పటికే 4 గుంపులుగా మారి పోలీసులు జల్లెడబడుతుర్రట. అసలే తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులు మురక చూసి దొరకబట్టే బాపతి. మరి మోహన్ బాబు సారు ఏడుండో ఎప్పుడు ఎంకులాడతారో కానీ చూసినరా, గాశారం బాగాలేకపోతే గోషిల్నే పాము ఉన్నట్టు మంచు ఫ్యామిలీల చిన్న చినుకులతోని ముసురు మోపాయి పెద్ద గాలిదుమారం లేచి ఉరుములు మెరుపులొచ్చి పిడుగులు పడ్డట్టు అవుడు ఏందో. మోహన్ బాబు సార్ను అరెస్టు చేయాలనుడు దాకా ఓవుడు ఏందో. ఆ పెదరాయుడికి వచ్చిన కష్టం ఈ దునియాల ఏ ఏషకానికి మోసకానికి కూడా రావద్దు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. 1 నెల కాదు 2 నెలలు కాదు 7 నెలల సంది ప్రభుత్వంలో కొలువులు చేసేటోళ్లకు సర్కారు జీతాలే ఇస్తలేదట. సర్కార్ల నౌకరీ చేసేటోళ్లకు ప్రతి నెల 1 తారీఖు నాడే టంచర్గా జీతాలు వేస్తున్నామని పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు అంటుంటే 7 నెలల సంది జీతాలే పడతలేవని ఎవలంటురే బాలన్న అంటారా ఈనుండ్రి. నమస్కారం, నా పేరు అంకమ్మ, మాది ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ. ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ నుంచి మాకు మెట్మా ఆర్పీలము మాకు జీతాలు రాక 7 నెలలు అవుతుంది. 7 నెలల సంది మాకు జీతాలు రాక మాకు ఇబ్బంది అవుతుంది. ఈయనరా ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలో పనిచేసే ఆర్పీలకు 7 నెలల సంది జీతం వస్తలేదట. ఇంకా ఈనుండ్రి వాళ్ళ బాధలు చెప్పమ్మా. మా యూనియన్ కలిసి మేము ఒక మీటింగ్ పెట్టుకొని మేము మాట్లాడుకుందాము. మా హెడ్ ఆఫీస్లో ఒక లెటర్ ఇచ్చి మాకు జీతాలు రావాలని మేము పోదామని మేము ఈ రోజు రెడీ అవుతున్నాము. అన్న మూమెంట్లోనే ఈ ప్రభుత్వం మరి ఎక్కడికి వెళ్ళి రిపోర్ట్ తీసుకుందో మాకు తెలియదు. మమ్మల్ని ముందస్తుగానే అరెస్ట్ చేసారు సార్. అయ్యా మాకు జీతాలు ఇయ్యండ్రి, మాయి కూడా మీ లెక్కనే సంసారాలు కదా. పిల్లల చదువులకు ఫీజులు ఎల్లుతలేవు, ఇంట్లో సామాన్లకు పైకం లేక అవస్థలు పడుతున్నామని వాళ్ళ పెద్ద ఆఫీసర్లకు లెటర్లు ఇద్దామని పోదామనుకుంటే ఎట్లా ఎరకైందో ఏమో గాని పోలీసులు ఇట్లా వచ్చి ఎక్కడోళ్ళని అక్కడనే అరెస్ట్ చేసిరట. అయ్యా పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు, ఇదే నా సారు మీ ప్రజాప్రభుత్వం, ఇదే నా సారు మీ ప్రజాపాలన. మీరు ప్రతి నెల 1 తారీఖు నాడు టంచనుగా వేస్తామన్న జీతాలు పడతలేవట. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఆలస్యం చేసుడే కాకుండా ఆఖరికి ఉద్యోగులకు కూడా జీతాలు వేయకుండా అవస్థలు పెట్టుడేంది. మీరు కూడా సాలరీలు పంపిస్తుంటే ఆపుతున్నోళ్ళు ఎవరో వాళ్ళను కూడా అరుచుకోకపోయిన సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. దవాఖాన్ల రోగాలు నొప్పులతో అవస్థ పడుతున్న పేషెంట్లను ఇడిచిపెట్టి కొందరు నరసమ్మలు పోయి కోలలాడుతుర్రట. పానం బాగలేక పేషెంట్లు దవాఖాన్లుంటే వాళ్ళకు సూదులు మందులు ఇచ్చుకుంటా సేవలందియవలసిన నర్సులు కోలలు ఆడు ఏంది. డ్యూటీ టైంలో ఆడుకుంటుర్రా, ఖాళీ టైంలోనే ఆడుకుంటుర్రా? చూద్దాం పారి. నర్సులు చూడండి ఎంత ఖుషిగా డ్యాన్స్ చేస్తుర్రో. ఈ తరీకల కురస బట్టలు వేసుకునే ఏషగత్తెలు కూడా డ్యాన్సులు ఆడరుగా అవ్వచ్చు. ఏనన్నా రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ గిట్లా కాంట్రాక్టు పట్టుకున్రో అనుకుందామంటే వాళ్ళు నర్సులాయే. వీళ్ళు ఎక్కడోళ్ళు అంటే బంగారి తెలంగాణలోనే ఉన్న జగిత్యాల జిల్లా సర్కార్ ఆసుపత్రిలో కొలువులు చేసేటోళ్ళట. క్రిస్మస్ వేడుకలకు ఇట్లా దావకాన్ల పనిచేసే నర్సులంతా ఓ అర్రల కోలాట మాట ఆడుకుంటా రిహార్సల్స్ చేస్తుర్రట. డ్యూటీ టైం అయిపోయినాక ఇంటికాడనో లేకపోతే ఏ డ్యాన్స్ స్కూల్లోనో ప్రాక్టీసులు చేసుకోవాలి కానీ ఇట్లా ఆసుపత్రిలో డ్యూటీలో ఉండి కొలువులు చక్కగా చేయక పేషెంట్లకు సూదులు మందులు గోళీలు ఇవ్వకుండా ఇంకా యూనిఫామ్లు వేసుకొని నా అందం చూడు బావయ్యా జగిత్యాల జాకెట్ నరసమ్మ కోటు అన్నట్టు పాటలు పెట్టుకొని ప్రాక్టీసులు చేయబట్టిరి. ఉద్యోగాలు లేక ఎంతోమంది బిడ్డలు ఎదురు చూస్తుర్రు. వీళ్ళకేమో తిన్నది అరగక కొలువులు చేయ శాతగాక ఇట్లా కోలాటాలు ఆడుడు ఏందని ఆర్ఎంఓ సుమన్ సార్ను అడిగితే ఉట్టిగానే ఉన్నారు ఆడుకుంటుర్రు, అండ్ల తప్పేమున్నది అన్నట్టు మాట్లాడిండట. ఇదే ముచ్చట జిల్లా చిన్న కలెక్టర్ సార్ని అడిగితే ఇట్లా అనుకోవచ్చుండు. అంటే ఇంతకుముందు ఆర్ఎంఓ వారు ఏమన్నారు అంటే మేము అడిగితే పని లేదు కదా చేసుకుంటారు ఏమవుతుంది అని చెప్పి కూడా అన్నారు. అయ్యా దవాఖాన్ల మంత్రి దామోదర సారు, క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే మీరు చూస్తున్న శాఖల నర్సులు పేషెంట్లు ఉన్న వార్డు పక్కకే ఉన్న అర్రల పెద్దగా క్రిస్మస్ పాటలు పెట్టుకొని నాట్యాలు ఆడుడు దాకా పోయింది. అంటే ఏమన్నట్టు సార్ ఇది గిట్ల తయారయ్యేది సార్ మీ శాఖల పనిచేసేటోళ్ళు? ఈడనైనా అన్ని సర్కారు దవాఖాన్లల్లో ఇట్లనే సిస్టర్లు లాపర్వాగా ఉంటుర్రా, అరుచుకోకపోయినరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇంక నేను ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటాయి అన్ని.